ఆయన స్పీచ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు కాబట్టి క్యాడర్కు నేను అమెరికా వెళ్లే ముందు అరే ఏం పెట్టకుండా వెళ్ళాడు, అరే ఎందుకు అమెరికా వెళ్ళాడు, ఇవన్నీ చర్చలు జరుగుతాయి. ఎందుకంటే కేసీఆర్ ఫారెన్ టూర్ వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు రేర్. ఆయన లైఫ్ లో ఇంత పెద్ద ఇన్ని పదవులు అనుభవించి ఇన్నిసార్లు ఎమ్మెల్యే, ఇన్నిసార్లు ఎంపీ అయి ముఖ్యమంత్రి పదవి 10 సంవత్సరాలు చేపట్టినా సరే ఎందుకు ఆయన ఎక్కడికి కదలడు కూడా. మనిషి కదలాలంటే కూడా ఇంట్లోంచి కదలాలన్నా చాలా లెక్కలు ఉంటాయి. అన్ని ఆయన జాతకాలు అవన్నీ బాగా నమ్ముతారు కదా. నిజంగా గ్రేట్. అంటే అమెరికా లాంటి దేశానికి ఎవరైనా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు జస్ట్ పదవిలో ఉన్నప్పుడు. ఎస్, పదవిలో ఉంటే దానికి రెడ్ కార్పెట్ ఉంటుంది కదా. అక్కడ ఉన్న మన తెలంగాణ వాసులు ప్రవాస కేటీఆర్ చాలా సార్లు పోయినారు పార్టీ కార్యక్రమాలు, అక్కడనే ఉన్నారు. ఆయన కేటీఆర్ కవిత ఇద్దరు కూడా అక్కడ వచ్చిన వాళ్లే. కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన పోలేదు కేసీఆర్. మనవడి కోసం వెళ్తున్నారు. ఎస్, మనవడి కోసం రెస్ట్. ఇప్పుడు నాకేముంది, నాకేం బాధ్యత లేదు కదా. రేవంత్ రెడ్డి గెలిపించారు కదా ప్రజలు, చూడండి ఇంకా మీరు అనుభవించండి అంటారు. అప్పుడు ప్రజలు అప్పుడు అంటే ఆయన ఫిలాసఫీ అంతే. నాదేముంది, నేను 10 సంవత్సరాలు అన్ని పదవులు ఎంజాయ్ చేసి అన్ని పదవులు అనుభవించా, నేను లేకపోతే మీకే నష్టం అని చెప్పారు ఆయన ఎన్నికల ముందు. అదే చేసి చూపిస్తున్నారు. సో అదే విధంగా ఉంటది ఆయన ఫిలాసఫీ. ఇప్పుడు ఒకటి ఇవాల్టి మీటింగ్ ద్వారా మన 2 కీలక పాయింట్స్. ఒకటి, సంస్థాగతంగా బీఆర్ఎస్ ను బలపరచడం అన్నది ప్రధాన పాయింట్ గా తీసుకోవాలి. మీరు చూడండి, భారతదేశ రాజకీయాల్లో సంస్థాగతంగా రాజకీయ పార్టీలు ఏవి బాగున్నాయో అవి మాత్రమే వేరు, సంస్థాగతంగా వేరు. ఒక సంస్థాగతంగా గనక ఓటు బ్యాంక్ ఉంటే ఆ రాజకీయ పార్టీ చెక్కు చెదరదు. దాన్ని నేను మీకు జాతీయ స్థాయిలో ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాంగ్రెస్, బీజేపీ ఏది సంస్థాగతంగా బలంగా ఉంది? బీజేపీ కదా, అవును కదా. ఎన్ని 10 కోట్ల సభ్యత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటిలో ప్రతి ఇంటి అనకంటే ప్రతి బూత్ దగ్గర కార్యకర్తల సమాచారం కూడా ఉంటుంది. బూత్ అనే కాదు, పన్నా ప్రముఖ అని ఉంటుంది. పన్నా ప్రముఖ అంటే ప్రతి ఓటర్ లిస్ట్ లో ప్రతి పేజీకి అంటే ప్రతి 30 మంది ఓటర్లకు కూడా ఒక బూత్ సమన్వయకర్తను వాళ్ళు నియమిస్తారు. సో అన్ని రాష్ట్రాల్లో అది ఉందంటే బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఉంది కాబట్టి గుజరాత్ లో 30 సంవత్సరాలైనా వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. 95 to 30 years. మధ్యప్రదేశ్ లో 20 సంవత్సరాలైనా అధికారంలోకి వస్తున్నారు. రిపీటెడ్ బీజేపీ. మీరు కాంగ్రెస్ ఒకసారి గెలిస్తే రెండోసారి అధికారంలోకి రావట్లేదు. ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టారు లాస్ట్ టైం. ఆ తర్వాత ఎప్పుడు కూడా రెండోసారి మళ్ళీ అధికారంలో రావట్లేదు. కానీ బీజేపీ చూడండి మీరు కంటిన్యూస్ గా ఇప్పుడు హర్యానాలో 3 terms 15 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చారు. అస్సాంలో 2 సార్లు, గుజరాత్ 6 సార్లు, అస్సాం, బీహార్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరి ఎన్నిసార్లు వచ్చారు మనం చూసాం కదా. సో సంస్థాగతంగా బలంగా ఉంటే గనక మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎట్లా ఉంది చూశారు కదా. ఆర్గనైజేషన్ పరంగా ఒకప్పుడు కాంగ్రెస్ కు ఏం చేసినా 25% చేతి గుర్తుకు ఓట్లు ఉంటాయన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీ అన్న లేకుండా పోయింది. సంస్థాగతంగా చాలా వీక్ అయింది. కాంగ్రెస్ కు ఇప్పుడు వలస ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వలస వస్తున్న వాళ్ళే వస్తున్నారు తప్ప నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి. అదే బీజేపీ. సో అక్కడే కాంగ్రెస్ బీజేపీలు తేడా. సో సంస్థాగతంగా బలంగా ఉంటే మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత సంస్థాగతంగా మరింత బలంగా చేశారు. 10 కోట్ల సభ్యత్వాలు దేశంలో. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంటే చైనా ప్రెసిడెంట్ అవుతారు. అక్కడ ఎన్ని ఎలక్షన్స్ ఉండవు. చైనాలో డెమోక్రసీ అంటూ లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు అవుతారో అక్కడ వాళ్ళే చైనీస్ ప్రెసిడెంట్. సేమ్ అంటే మన దగ్గర ఒకవేళ ఆ డెమోక్రసీ లేదనుకోండి, అంటే బీజేపీ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతాడు ఆ విధంగా అన్నట్టు. సో ఆ విధంగా ఉంది. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి హైయెస్ట్ మెంబర్షిప్ ఉంది. వాళ్ళ జనాభా చాలా ఎక్కువ కదా. ఇంకోటి అక్కడ వేరే రాజకీయ పార్టీ అంటూ లేదు, ఉంది ఒకటే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. వేరే రాజకీయ పార్టీ లేదు, డిక్టేటర్షిప్. సో వాళ్ళని మించి సభ్యత్వాలు చేసుకుంది బీజేపీ. 10 కోట్ల సభ్యత్వాలు దాటింది ఫస్ట్ టర్మ్ లోనే 2014లోనే. ఇప్పుడు 11 కోట్ల 12 కోట్ల సభ్యత్వాలు చేసుకున్నారు. సో ఆ విధంగా సభ్యత్వాలు చేసుకుని ఆ విధంగా స్ట్రాంగ్ అయ్యారు. రెండవది మన రాష్ట్రాల ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ. ఎన్నో ఉత్థాన పతనాలు చూసినా సరే తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండబట్టి 2004లో 10 సంవత్సరాలు అధికారంలోకి రాకుండా మళ్ళా కొత్త రాష్ట్రం ఏర్పడితే అక్కడ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కదా. సో ఒక సంస్థాగతంగా చాలా బలమైన నిర్మాణం అటు తెలుగుదేశంకు అక్కడ బీజేపీకి ఉంది. అన్ఫార్చునేట్లీ వేరే రాజకీయ పార్టీలకు ఆ విధంగా లేదు.
సో అందుకనే తెలుగుదేశం కూడా సంస్థాగతంగా ఎంత వాళ్ళ సభ్యత్వాలు కానీ వాళ్ళు కానీ బూత్ నుంచి గ్రామ స్థాయి వరకు తెలుగుదేశం కమిటెడ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చుడు రావడం పోవడం సహజం. బీఆర్ఎస్ కూడా అంతే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకంటే ఎక్కువ బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చర్చకు వచ్చింది. బంగారు తెలంగాణ బ్యాచ్ అంటే ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పదవుల కోసం వచ్చిన బ్యాచ్. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ 2 బ్యాచ్లుగా విడిపోయి కొట్టుకున్నారు. దానివల్ల అధికారం పోయింది. దానికి కారణం ఏంటంటే సంస్థాగతంగా కేసీఆర్ దృష్టి పెట్టలేదు. జిల్లా అధ్యక్షుల్ని ఒక 4 సంవత్సరాలు కరోనా సమయంలో ఆయన అనౌన్స్ చేయబోయే సమయంలో కరోనా వచ్చింది. అంతకుముందు ఒకసారి అమెరికా మన నోట్ బందీ, మోడీ నోట్లు రద్దు చేశారు. 2-3 సంవత్సరాలు వాయిదా పడ్డది. మళ్ళీ జిల్లా అధ్యక్షులు ఎవరిని మళ్ళీ ఎమ్మెల్యేలనే చేశారు. సో ఇట్లా చేయడం వల్ల సంస్థాగత నిర్మాణం అంటూ లేకపోయింది. పార్టీ మీద కాన్సన్ట్రేషన్ లేదు. పార్టీకి జిల్లా ఆఫీసులు కట్టారు కానీ పార్టీలో మెంబర్షిప్ అనేది కూడా చాలా రోజులు అయింది చేసి. అదే మీరు తెలుగుదేశం బీజేపీ ఒక లిమిటెడ్ పీరియడ్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్రియాశీల 2 రకాల మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్, నార్మల్ మెంబర్స్. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఏంటంటే మెంబర్షిప్ కు చనిపోతే మెంబర్షిప్ ఉండి చనిపోతే ఇన్సూరెన్స్ కూడా పెట్టింది. దానికోసం కూడా మెంబర్షిప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఎట్లాస్ట్ కేసీఆర్ దాని ఇంపార్టెన్స్ గ్రహించినట్టున్నారు. అధికారంలో ఉన్నప్పుడైతే నేను చెప్పగలను పార్టీ మీద ఏ రోజు దృష్టి పెట్టలేదు, సంస్థాగత నిర్మాణం చేయలేదు. అంటే దానికి మండలాధ్యక్షులు ఎవరు, జిల్లా అధ్యక్షులు ఎవరు, ఇవన్నీ చేయాలి కదా. ఇదేది కూడా కరెక్ట్ గా చేయలేదు. ఆయన పార్టీ మీద సంస్థాగతంగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారని ఇవాళ మీటింగ్ లో చెప్పారు. అదేంటి సభ్యత్వ నమోదు స్టార్ట్ అవుద్ది. అసలు సంస్థాగత నిర్మాణం అంటే స్టార్ట్ అయ్యేది సభ్యత్వ నమోదు చేస్తారు ఫస్ట్. ఇంతకుముందు 50 లక్షలు 60 లక్షలు టీఆర్ఎస్ ఉండేది. సో ఇప్పుడు సభ్యత్వ నమోదు గ్రామాన బూత్న అవుతుంది. సభ్యత్వ నమోదు తర్వాత గ్రామాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లా కేసీఆర్ ఉంటారు. సో ఆ ప్రాసెస్ కావాలి. ప్లస్ సంస్థాగతంగా క్లియర్ గా ఉండాలి ఎవరి రోల్ ఏంటి, ఎవరి డిఫైన్ ఏంటి. తర్వాత మహిళా విభాగం, ఆయన అన్నట్టు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, మహిళా విభాగం, యువ విభాగం, సోషల్ మీడియా విభాగం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు, మైనారిటీ విభాగం, కార్మిక విభాగం, వీటన్నిటి కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తా ఉన్నారు. మనకు అందిన సమాచారం మేరకు ఏంటంటే ఈ సభ్యత్వ నమోదు సంస్థాగతానికి సంబంధించిన ఇన్ఛార్జ్ హరీష్ రావుకు అప్పచెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ అన్నారు, 25 ఏళ్లు మనమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అన్నారట. 25 ఏళ్లు వచ్చేవాళ్ళు కొన్నిసార్లు లాస్ట్ టైం కొన్ని మిస్టేక్స్ చేయకుంటే 25 ఏళ్ళు కాదు కానీ 10 ఏళ్ల తర్వాత ఇంకా ఈ 5 ఏళ్లు కూడా వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలు మార్చుంటే, సంస్థాగత నిర్మాణం చేపట్టుంటే, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బంగారు తెలంగాణ బ్యాచ్ కు, అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదవుల కోసం వచ్చిన వాళ్ళకి ఇచ్చుంటే. ఎందుకంటే ఇవాళ ఈ పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా జంప్ అయిపోయారు చూడండి మీరు. దానం నాగేందర్ జంప్ అయిపోయాడు కదా. అరకపూడి గాంధీ, రాజీవ్ నగర్ లో ప్రకాష్ గౌడ్, వీళ్ళంతా కూడా బంగారు తెలంగాణ బ్యాచ్ జంప్ అయిపోయారు కదా. బట్ మొదటి నుంచి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ క్రైసిస్ లో కూడా ఉన్నారు. సో అందుకనే సంస్థాగతంగా నిర్మాణం ఇంపార్టెన్స్ గ్రహించారు. ఆ సంస్థాగత నిర్మాణం ఇప్పుడు చేపట్టబోతున్నారు. ఆ చేపట్టే క్రమంలో భాగంగానే ఇవన్నీ కూడా చేయబోతున్నారు. సో డెఫినెట్ గా మరి ఎంత మేరకు దీన్ని ఆచరణ రూపం చేస్తారు. ఎందుకంటే తమిళనాడులో రాజకీయ పార్టీలు కూడా డిఎంకే, అన్నా డిఎంకే కూడా పార్టీ ఇస్ పవర్ఫుల్. అక్కడ అన్నా డిఎంకేకి అయితే పార్టీ అధ్యక్షుడు ఉండరు. ఈవెన్ అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత అనే అంటారు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శులే ఉంటారు తప్ప అధ్యక్షులు ఉండరు. సో పార్టీని, అంటే దీనికి ఎవరు నడపరు, పార్టీని కార్యకర్తలు నడుపుతారన్న ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు వీలుగా అధ్యక్షుడు అన్నది వాళ్ళు పెట్టరు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అంటారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అంటారు తప్ప సిపిఎం రాష్ట్ర అధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. అట్లాగే సిపిఐ జాతీయ అధ్యక్షుడు అన్నారు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. సేమ్ అన్నాడీఎంకేలో కూడా అదేవిధంగా నిర్మాణం ఉంది, అన్నాడీఎంకే కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో. సో ఒక వ్యక్తి వల్ల నడవకూడదు పార్టీ. వ్యక్తి వల్ల నడిస్తే ఆ వ్యక్తి గ్రాఫ్ పడిపోతుంది. బీజేపీ అంతే కదా, వ్యక్తి వల్ల నడిచే కాదు. బీజేపీ ఏముంటుంది, బీజేపీ పార్టీ ఆఫీస్ మీద, గోడల మీద మీరు చూడండి, హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా ఏంటంటే కంట్రీ ఫస్ట్, దేశం మొదలు, పార్టీ నెక్స్ట్. దేశం మొదలు తర్వాత పార్టీ, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే వ్యక్తి తర్వాత, దేశం మొదలు, పార్టీ తర్వాత, వ్యక్తి అన్నది ఇంకా తర్వాత. ముందు పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తి.
సో అట్లా ఉంటే రాజకీయ పార్టీలు అవుతాయి. సో సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటే చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేశారు సంస్థాగత నిర్మాణం. అందుకని ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఇంకా చంద్రబాబు నాయుడు పని అవుట్ అయిపోయింది అని మొన్న 6 నెలల క్రితం వరకు ఎవరు ఊహించకుండా ఉన్నా ఎంత ఫీనిక్స్ పక్షిలాగా ఆయన లేచి 164 సీట్లు కూటమికి వచ్చింది. సో ఇప్పుడు సంస్థాగత నిర్మాణం సంబంధించి కేసీఆర్కి ఇవన్నీ తెలియదు కాదు. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో శిక్షణా తరగతులు నిర్వహించిందే కేసీఆర్, పార్టీలకు సంబంధించి సంస్థాగత నిర్మాణానికి సంబంధించి. సో ఇప్పుడు శిక్షణా తరగతులు అప్పట్లో పెట్టారు నాగార్జున సాగర్లో, వాటిలో వీటిలో. ఈ శిక్షణా తరగతులు ముఖ్యంగా అనుబంధ విభాగాలు, మహిళా, యూత్, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం, వీటన్నిటి స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ పరంగా, పార్టీ యాంగులారిటీలో ఆలోచిస్తే కనుక. సో అదే దిశానిర్దేశం ఇవాళ కేసీఆర్ పార్టీ శ్రేణులకు చేశారనుకోవచ్చు. సో ప్రధానంగా 2 ఇష్యూస్, ఒకటి సంస్థాగతంగా చేస్తారు, రెండవది ఇప్పుడు ప్లీనరీలో ప్లీనరీ అనౌన్స్ చేస్తున్నారు 25 సంవత్సరాల సందర్భంగా. ప్లస్ పోరాటాలు కూడా చెయ్యాలి మనం, ఇంకా పోరాటాలు బాగానే చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ నేతృత్వంలో బాగానే ఉన్నాయి. కేసీఆర్ ఆ ఫీల్డ్లోకి రాకున్నా సరే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కొంచెం బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అని ఆందోళన చెంది చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 5-6 10 మందిలో ఒక 3-4 ముందే వెళ్ళిపోయారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నామా అని బాధపడుతున్నారు. పికప్ అయింది బీఆర్ఎస్ అనుకోవచ్చు, కానీ ఎంతవరకు పికప్ అయింది? కాంగ్రెస్ను ఓడించేంత పికప్ అయిందా? 17% నుంచి ఎంతవరకు వచ్చింది అన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు సాధించింది, 30% సీట్లు సాధించింది కదా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పరిస్థితి బాగుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంది, బీఆర్ఎస్ బరిలో లేదు. కాబట్టి చూడాలి అంటే మనం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది. మొత్తానికి ఒకటి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ హిస్టరీ గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు చాలా. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏ విధంగా మోసం చేసింది, ఇవన్నీ కూడా ఆ నేతలకి అన్ని చెప్పారు. సో చూద్దాం, అంటే ఏప్రిల్ 26 వరకు మనం వెయిట్ చేయాలి. ఇంకా కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏంటన్నది. మొన్న అన్నారు కదా, నేను వస్తే గట్టిగానే కొడతా కదా, వస్తా త్వరలో బహిరంగ సభ పెడతా, గట్టిగానే కొడతా అని అన్నాడు కదా. సో ఆ గట్టిగా ఎట్లా ఏం కొడతాడు అన్నది మనం వెయిట్ చేసేందుకు ఫిబ్రవరి 19th కదా ఇవాళ, ఇంకా 2 నెలలు వెయిట్ చేయాలి. ఏప్రిల్ 27 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో ఇప్పుడైతే ఇవాల్టి మీటింగ్ తో బీఆర్ఎస్ పార్టీలో జోష్ అయితే వచ్చింది అనుకోవచ్చు. లాస్ట్ 3-4 డేస్ అయితే బాగా జోష్ వచ్చింది. కేసీఆర్ బర్త్డే కోసం అక్కడ ఆయన ఫామ్ హౌస్ కు చాలా మంది వేల సంఖ్యలో వెళ్లారు. ఫామ్ హౌస్ ఇంట్లో ఆయన ఫోటో తీసుకునే కోసం చాలా మంది వెయిట్ చేశారు అక్కడ దాకా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు అలో చేస్తారో లేదో తెలీదు. క్యాడర్ అయితే ఉత్సాహం అయితే ఖచ్చితంగా వచ్చింది లాస్ట్ 3-4 డేస్. దీన్ని ఎట్లా సస్టైన్ చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే కేసీఆర్ ఏమంటారంటే ఒక మూవ్మెంట్ సస్టైన్ చేయడం అంత ఈజీ కాదు అనేవాళ్ళు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మిలియన్ మార్చ్ తర్వాత ఈ సకల జన్ల సాగరహారం సమయంలో నిజానికి కేసీఆర్ అక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు, సాగరహారంలో పాల్గొనలేదు. మిలియన్ మార్చ్ అంటే వచ్చారు, ట్యాంక్ బండ్ మీద వచ్చారు, ఆయనకి ఇష్టం లేదు, కోదండరాం బలవంతం మీద జరిగింది. అంటే ఉద్యమం కనుక హింసాత్మకమైతే మనం సస్టైన్ కావడం కష్టం. 1969, 1972లో జరిగింది అదే. జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాల్లో ఉద్యమం హింసాత్మకమైనప్పుడు ఏం చేస్తారంటే పోలీసు ఎంటర్ అవుతారు, కాలుస్తారు. 1969 ఉద్యమంలో 300 మంది అమరులయ్యారు. జై ఆంధ్ర ఉద్యమంలో కూడా అంతే. హింసాత్మకం అయితే దాన్ని సస్టైన్ చేయడం కష్టం అంటారు కదా. ఒక్కసారి కాల్ చేసరికి అందరు భయపడి ఇంకా ఎవరు ఉద్యమం చేయరు కదా. సో హింసాత్మకం కాకుండా చూసుకున్నారు ఉద్యమం చాలా వరకు కేసీఆర్. సో ఇప్పుడు కూడా అంతే, ఆయన సస్టైన్ కావాలంటే రోజు ఏదో ఇప్పుడు కాదు కదా ఎలక్షన్స్, ఇంకా 4 సంవత్సరాలనే కదా, మెల్లమెల్లగా పోదాం అన్నది ఆయన స్ట్రాటజీ. అందులో భాగంగానే ఆయన ఈ విధంగా చేస్తున్నారు. మేబీ ఆయన ఇంకా 1-2 సంవత్సరాలు కూడా ఇట్లా యాక్టివ్ ఏమి ఉండరు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా ఆయన ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ May-June ఉంటాయన్న ఉద్దేశంతో ఏప్రిల్ 27 వస్తున్నారు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయంటే దానికి క్యాంపెయిన్ చేయరు. ఎందుకంటే జనరల్ గా ఆయన ఇదివరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయలేదు. సో బహుశా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా చేయకపోవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఈ మీటింగ్ లో అందరూ ఉన్నారు. ఇంకా ఎంపీటీసీ అంటే ఒక జడ్పీ చైర్మన్ లెవెల్ రాష్ట్రంలో ఉన్న 400-500 మంది టీఆర్ఎస్ ప్రముఖులు అందరూ కూడా ఉన్నారు. ఈ మెసేజ్ ని వాళ్ళ కింది దాకా తీసుకెళ్తారు. ఈ ఉత్సాహం కంటిన్యూ అవుతుంది. అదే ఈ మీటింగ్ సంబంధించి ప్రధాన ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది. సో ఈ మీటింగ్ తో కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా టెన్షన్ పుట్టింది అనుకోవచ్చా? అంటే అబ్వియస్లీ కాంగ్రెస్ టెన్షన్ అంటూ ఏముండదు, వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు పరిపాలన ఉంది కదా.
బట్ కేసీఆర్ యాక్టివ్ అవుతున్నాడు అంటే డెఫినెట్గా ఆయన యాక్టివ్గా ఉండొద్దని వాళ్ళు కోరుకుంటారు. యాక్టివ్గా ఉండకుంటేనే వాళ్ళు విమర్శలు చేసేందుకు అవకాశం. నువ్వు అసెంబ్లీరా, నువ్వు ఫామ్ హౌస్లో వండుకోకు, ఇట్లా మాట్లాడేందుకు అవకాశం ఉండదు కదా. సో కేసీఆర్ ఏ రోజు ఏం మాట్లాడినా వాళ్ళు అవతల పక్షం ఆటోమేటిక్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ కేసీఆర్ ఏదో ఒకటి చేయకుండా అట్లా ఏముండరు కదా ఖాళీగా సంవత్సరాల తరబడి. అట్లా అని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఉండదు. 2-3 నెలలకు 3-4 నెలలకు ఏదో ఒక సందర్భంలో వస్తారు. నెక్స్ట్ 2 years అదేవిధంగా సస్టైన్ చేస్తారు. లాస్ట్ 2 years ఆయన గట్టిగా ఫైట్ చేసేది. అదే ఉద్యమ సమయంలో మెయింటైన్ చేశారు. కొంత గ్యాప్ ఇచ్చేవాళ్ళు, గ్యాప్ ఇచ్చి ఏదో బ్లాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. రైట్.